ఎస్ఎన్ మీడియాకు స్వాగతం. ఏడాదిన్నర క్రితం కొనుగోలు చేసిన స్థలాన్ని ఆక్రమించాలని చూస్తున్నారని పట్టణంలోని పాత కచేరీ వీధి 2లో నివాసం ఉంటున్న కరుమల స్వర్ణలత పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆమె తన ఆవేదనను మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్వే నెంబర్ 178 మరియు 179లో 13.5x25 కొలతల విస్తీర్ణంలో ఒక ఇంటిని కొనుగోలు చేశానని, ఆ ఇంటిని ధ్వంసం చేసి మున్సిపల్ అధికారుల అనుమతితో పునర్నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. అయితే తమ ఇంటి వెనుక భాగంలో ఉన్న డి శ్రీనివాసులు అనే వ్యక్తి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, తమ స్థలంలో హక్కు ఉందని ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారన్నారు. అంతటితో ఆగకుండా కొంతమందిని తమ పైకి పురమాయించి నూతనంగా నిర్మించిన ఇంటిలోకి దారి లేకుండా అడ్డుగా గోడ కట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల మండల సర్వేయర్ సైతం తమ ఇంటి నిర్మాణం ప్రభుత్వ నిబంధనల మేరకే ఉందని నివేదిక సమర్పించారన్నారు. తనకు భర్త లేడని, 2 ఆడపిల్లలు ఉన్నారని, తమ సొంత ఊరు వారిపల్లి అని, తాము దశాబ్దాల కాలం నుండి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నామన్నారు. శ్రీనివాసులు అనుసరిస్తున్న విధానాలతో ప్రాణభయంతో బిక్కుబిక్కుమని జీవిస్తున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై స్థానిక మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులు, కూటమి నేతలు స్పందించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. అది 1949లో మాకు పరిష్కారం అయినది. ఆ డాక్యుమెంట్ ప్రకారము మాకు కొంత ల్యాండ్ ఆక్రమించుకున్నారు. ఆ ఆక్రమించుకున్న మనిషి కూడా లత అనే ఆయమ్మ, స్వర్ణలత ఆమె పేరు, ఆక్రమించుకునింది. అది చాలక మళ్ళా మా 7.5 అడుగు ఉన్నటువంటి సందులో కూడా కొంతమేర ఆక్రమించుకొని మళ్ళా అక్కడ వాకిలి పెట్టి మెట్లు పెట్టి మాకు పోవడానికి ఇబ్బందులు కలిగిస్తూ చాలా ప్రాబ్లం సృష్టిస్తూ ఉంది. దీన్ని మేము అడిగినందుకు అప్పటి నుండి మాకు తగాదాలు ఏర్పడుతున్నాయట. మున్సిపాలిటీలో అర్జీలు ఇచ్చినాం, కలెక్టర్ ఆఫీసులో అర్జీలు ఇచ్చినాం, పవన్ కళ్యాణ్ కూడా అర్జీ పెట్టినాం. ఇన్ని పెట్టినా కూడా మా కాడ నీరు గార్చినారు అర్జీలన్నింటినీ. మేము ఎక్కడ చెప్పుకోవాలన్నా మాకు. నమస్తే, నా పేరు స్వర్ణలత, పాత కచేరీ వీధి మదనపల్లి. 1.5 సంవత్సరం ముందర మేము పులి విజయలక్ష్మి అనే ఆమె దగ్గర మేము స్థలం 26-13.5 జాగా కొన్నాము. అదే పాతిల్లు నుండి పాతిల్లు కడగొట్టి అదే స్థలంలో ఇంటి నిర్మాణం చేస్తున్నాను. నాకు భర్త లేడు, నేను ఒంటరి మహిళను, 2 పిల్లలు. నాకు రిజిస్ట్రేషన్ చేసుకున్న 1.5 సంవత్సరం తర్వాత పని స్టార్ట్ చేసినాం నవంబర్ 26 ఇంకా. అప్పటి ఇంకా మా పక్కింటి ఆయనకి సైడ్ వాళ్ళకి జాగాలు ఉన్నాయి. ఆయన అప్పటి ఇంకా మాకు ఇబ్బందులు పెట్టి వాళ్ళని వెళ్ళి తీసుకొని వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని కట్టనీయకుండా చేస్తున్నాడు. మేము ఎక్కడ కానీ ఏ అడుగు కానీ మేము ఒక్క రవ్వు కూడా మేము పోయింలేదు. నా జాగాలో మాత్రం నేను కట్టుకున్నాను. 2 సర్వేలు చేసినాము, మండల సర్వే, టౌన్ సర్వే 2 చేసినాము. 2 సర్వేలు నాకే వచ్చింది, పేపర్లు ఉన్నాయి. ఆయన కోర్టుకు వెళ్ళినారు. కోర్టు కూడా ఆయన ఏం జరగలేదని ప్రతిరోజు ఎలా చేసింది. మేము ఒంటిగా ఉంటాము, నా బిడ్డలు ఉన్నారు, నా బిడ్డలు చిన్న బిడ్డలని మేమేం మాట్లాడలేక మాకు ధైర్యం లేక అట్లే ఉన్నాం. మేము మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చి నారావారిపల్లి దగ్గర రంగంపేట, మేము లోకేష్ సార్ అన్నోళ్ళంతా మాకు కూడా మేము అక్కడ పుట్టిన వాళ్ళమే. మేము ఎవరి పక్కన ఏమదని మాకు తెలియదు. మాకు ఆ దౌర్జన్యం చేసి గలాట్లు చేసి ఇది అప్పుడు ఇంకా జరుగుతూనే ఉంది. ఈరోజు ఇంత కష్టమైనా కానీ మేము ఎవరినో ఒకరిని మేము కాళ్ళు కట్టు పట్టుకొని మా బాధ మేము చెప్పుకున్నాము. వాళ్ళు వచ్చి మాకు హెల్ప్ చేస్తా అంటే వాళ్ళని కూడా ఇట్లా చేస్తున్నారు. ఇంత దౌర్జన్యము మాకు వీడియోలు కూడా ఉన్నాయి. మేము సీసీ కింద ఫిట్ చేసుకున్నాము, వీడియోలు అన్నీ ఉన్నాయి. దయచేసి న్యాయం చేయండి. మేమైతే ఎవరి జాగాకి వెళ్ళింది లేదు. దారి లేకుండా మేము లేని టైం చూసి నైట్కు నైట్ అడ్డంగా గోడ కట్టినారు. ఇది ఏమని అడిగితే దానికి కూడా పెద్ద మనుషులను పిలుచుకొని వచ్చి దౌర్జన్యం చేస్తారు. ఏం మాట్లాడలేని పరిస్థితి. ఆడోళ్ళము, ఒంటరి వాళ్ళము, మేము ఏం చేయాలో మాకు తెలియడం లేదు.